ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఝాన్సీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ప్రతి పల్లె అభివృద్ధి చెందాలన్న కేంద్ర మంత్రి కపిల్ పాటిల్ ఘనంగా సన్మానించిన పతంగి వాసులు. బాపట్లలో ఘనంగా YS 12వ వర్ధంతి. పారిశుద్ధ కార్మికులకు మాస్కుల పంపిణీ. ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో ఘనంగా విగ్రహ ప్రతిష్టాపన. ప్రత్యేక పూజలు చేసిన నిర్వాహకులు, అన్నదానం చేసిన వ్యాపారవేత్త. ముషీరాబాద్ లో నిత్యావసరాలతో పాటు N95 మాస్కుల పంపిణీ. చేయూత ఇచ్చిన సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ స్వచ్ఛంద సంస్థ. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రధానమంత్రి మోడీ నేతృత్వంలో దేశవ్యాప్తంగా ప్రతి పల్లె అభివృద్ధి చెందాలని కేంద్ర పంచాయతీరాజ్ సహాయక మంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్ చెప్పారు. యాదాద్రి జిల్లా పర్యటనలో భాగంగా చౌటుప్పల్ మండలం పతంగి గ్రామ పంచాయతీని ఆయన సందర్శించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో పల్లె ప్రగతి, వనం, వైకుంఠధామం, గ్రామ సడక్ యోజన పథకం కింద రహదారులకు నిధులు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రిని గ్రామ సర్పంచ్, పాలక వర్గం ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. నా బండి ఆడుంది శంకరనా జరుగు లోపల తీసుకెళ్ళ ग्राम पंचायत बाद में वो वाइस सरपंच वो बहुत గుంటూరు జిల్లా బాపట్ల రథం బజార్లోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో దివంగత సీఎం 12వ వర్ధంతి ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ ప్రవేశపెట్టిన 108 అంబులెన్స్ పథకం ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపిందన్నారు. అనంతరం విలేకరులతో పాటు పారిశుద్ధ్య కార్మికులకు మాస్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైసీపీ పట్టణ అధ్యక్షులు నరాల శెట్టి ప్రకాశ్రావు, మండల అధ్యక్షులు రాఘవరెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ కృష్ణమూర్తి, నారాయణ రెడ్డి, షేక్ అఫ్జల్ పాల్గొన్నారు. ఈరోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు మన మధ్య లేకుండా పోయి 12 సంవత్సరాలు. ఇంకా నిన్న మొన్నటి దాకా ఆయనతో కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి జ్ఞాపకాలుగా మధ్యలో అలాగే ఫ్రెష్గా ఉంది. ఒక చెరగని ముద్ర రాజకీయాల్లో ప్రతివాడి మనసును వేసినటువంటి నాయకుడు రాజశేఖర్. నా ముందు మాట్లాడినటువంటి వక్తలు రాజశేఖర రెడ్డి గారి గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి, ఆయన ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి, ప్రత్యేకంగా రైతులకి చేసినటువంటి అనేక కార్యక్రమాల గురించి వాళ్ళు మాట్లాడారు. రాజశేఖర రెడ్డి గారి చిన్నతనం గురించి, ఆయన చదువు గురించి, ఆయన రాజకీయాల్లో కూర్చొని ప్రమేయ ప్రస్తావన గురించి పెద్దలు గౌరవ కృష్ణమూర్తి గారు చక్కగా వివరించారు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితో ఆయన ఆలోచనలు కొనసాగించడానికి పుట్టినటువంటి ఒక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అటువంటి పార్టీలో మేమందరం కూడా భాగస్వాములు, మేమందరం దాంట్లో సుశిక్షిత కార్యకర్తలు అని చెప్పుకోవడానికి నేను ఎంతో గర్వపడతాను. నేను కూడా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నాన్నగారే నాకు గురువు గారు. ఆయన ఆలోచనలు కూడా
ప్రతిసారి విన్న ప్రతిసారి కూడా పేదవాడి పక్షాన్ని నిలబడాలి, మనిషిని మనిషిగా గౌరవించాలి, ఎదురువాడితో పంచుకోవాలి అని కొన్ని విలువలతో కూడిన విషయాలు చెప్తుండేవారు. రాజశేఖర రెడ్డి గారి మనం చూసినటువంటి సందర్భం, ఆయన ₹1 డాక్టర్గా ఉంటూ ఏ రకంగా పేదలకి సహాయం చేసేవాడు, ఏ రకంగా ఒక సమస్యని తెలుసుకున్నప్పుడు ఆ సమస్యకి ఒక పరిష్కారం చూపించడానికి, శాశ్వతమైనటువంటి పరిష్కారం చూపించడానికి ఏ రకంగా ప్రయత్నం చేశాడు. మనం ఒక సారూప్యత కోన ప్రభాకర్ రావు గారికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక రకమైనటువంటి సారూప్యత మనకు కనిపిస్తుంది. ప్రకాశం జిల్లా కంబంలో జనసేన వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. నియోజకవర్గ ఇన్ఛార్జ్ బెల్లంకొండ సాయిబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి పంచిపెట్టారు. అనంతరం ఇంటికి వెళ్లి మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సాయి మాట్లాడుతూ పవన్ నిరంతరం పేదల పక్షాన నిలబడతారన్నారు. కొట్టినావా నారాయణ? నారాయణ ఇది కొట్టినావా? పాస్ కొట్టినావా? నారాయణ ఇటు తిరగనా? నారాయణ ఇట్లనే పట్టుకొని ఇక్కడ వచ్చినారా? ఓకేనా? ఆపేనా? ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కేంద్రంలో హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కట్టిపెల్లి వసంత్ రెడ్డి సొంత డబ్బుతో అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలో భక్తి భావన ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ శాంతి పెంచుకోవాలని, భక్తి మార్గంలో నడవాలని కోరారు. కార్యక్రమంలో కాటిపెల్లి కేశవరెడ్డి, చంటి, రత్నాకర్ రెడ్డి, వసంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈరోజు నూతనంగా ఏర్పాటు చేసుకున్నటువంటి హనుమాన్ మందిరంలో ఈరోజు హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. దీనికి మన గ్రామస్తులంతా కలిసికట్టుగా ఈరోజు ఈ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొనడం శుభసూచకం. మనందరూ పెద్ద ఎత్తున ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేయడం, ఇక్కడ మరి అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం, మీకు అందరూ హాజరవడం, చిన్న పెద్ద ఆడ మగ అందరు తేడా లేకుండా అందరు గ్రామస్తులంతా ఐక్యంగా ఈరోజు ఈ వేడుకలో ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని మరి ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి మన గ్రామస్తులందరూ ఈ విధంగా హనుమాన్ మందిరాన్ని ఏర్పాటు చేసుకొని హనుమాన్ యొక్క కరుణ కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని వారిని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం జరిగినందుకు మేమందరం ధన్యవాదాలు తెలియజేస్తాం. ముషీరాబాద్ ప్రభుత్వ పాఠశాలల్లో సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిత్యావసరాలతో పాటు N95 మాస్కులను పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా ముషీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే గోపాల్, యువనేత ముఠా జయసింహ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోపాల్ మాట్లాడుతూ కరోనా కష్టకాలం నుంచి SRD సంస్థ వారు చాలా మందిని ఆదుకున్నారని తెలిపారు. ఇటువంటి సంస్థలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయన్నారు. నమస్కారాలు. మనం గమనించాలి, ముషీరాబాద్ కాన్స్టిట్యున్సీలో SRD సంస్థ NGO వీళ్ళు చాలా రోజులు గత కొంతకాలంగా ఎప్పుడు చూసినా ఎవరైతే బాధలో ఉన్న పేద ప్రజానికం ఉందో అలాంటి వ్యక్తులను ఆదుకుంటూ ఎంతో వాళ్ళ సంస్థ నుండి రైలేషను, మెడికల్ కిట్స్, ప్లస్ బుక్స్, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, బెడ్స్, పరుపులు ఇలాంటి ప్లస్ శానిటైజర్లు, సేవింగ్ మిషన్స్, వ్యాక్సినేషన్ సంబంధించి దాని గురించి వాళ్ళకు
పూర్తిగా ఎన్నో కిట్స్ ఇచ్చి వాళ్ళకి తమ్మిన సంగతిని తెలియజేస్తాను. ఈరోజు మరి పెద్ద ఎత్తున శ్రీనివాస్ రెడ్డి గారు ఎస్ఆర్టీ ఆపరేషన్ వాళ్ళు ఇక్కడ ముషిరాబాద్ ఏదైతే స్కూల్ ఉందో ముషిరాబాద్ గర్ల్స్ హై స్కూల్ ఉందో ఈ ముషిరాబాద్ గర్ల్స్ హై స్కూల్ చాలా పెద్ద ఎత్తున మరి కిట్స్ డ్రై రేషన్ కిట్స్. ఈ డ్రై రేషన్ కిట్స్లో దీంట్లో బియ్యం ఉన్నాయి, ఆటా ఉన్నాయి, సబ్బులు ఉన్నాయి, షాంపూ ఆయిల్స్ ఉన్నాయి, ప్లస్ ఇంకొకటి ఆయిల్ ప్యాకెట్స్ ఉన్నాయి, సోప్స్ ఉన్నాయి. ఇలాంటివి అన్నీ పెట్టేసి పేదలకు సరిపడా బాగుండాలి అని ఒక 1 మంత్కి సరిపడే రేషన్, 1 మంత్ కంటే ఎక్కువ సరిపడే రేషన్ను ఈనాడు ఎస్ఆర్టీ వాళ్ళు ఇస్తున్నందుకు వాళ్ళ ఆర్గనైజేషన్ స్పెషల్లీ ఎవరైతే మా మిత్రుడు శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారో వారిని కూడా అభినందిస్తున్న సంగతి తెలియపరుస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ కోవిడ్ సమయంలో ఎవరైతే బాధలో ఉన్నారో ఆపదలో ఉన్నారో అలాంటి వారిని కాపాడడానికి ఎంతో కొంత చేయడానికి ముందుకు రావాలి. ముందుకు వచ్చినప్పుడే కానీ వాళ్ళు ఆరోగ్యంగా వాళ్ళు చాలా సంతోషంగా ఉండే అవకాశం సంగతి తెలియపరుస్తుంది. ఎందుకంటే డబ్బు సంపాదించడం ముఖ్యం కాదు, డబ్బు సంపాదించిన తర్వాత మనం తినడమే ముఖ్యం కాదు. కాబట్టి మనం కూడా కొంతమంది ఎంతో కొంత దాంట్లోకెళ్ళి ఎవరు సహాయం చేసినట్టయితే లేని వాళ్ళకి ఎంతో సహకరించవలసి అవుతాం. కాబట్టి మరి దాన్ని దృష్టి పెట్టుకున్న శ్రీనివాస్ రెడ్డి గారు ఎంతో కాలంగా మరి పెద్ద ఎత్తున ముషిరాబాద్ కాన్స్టిట్యూన్సీలో మరి అతను మరి పేదలను అభివృద్ధి వాళ్ళు సహకరిస్తున్న సమర్పిస్తున్నాను. ఈరోజు దాదాపు 100కు పైగా అందరికీ ఈ డ్రై రేషన్ తీసుకోవడం కాకుండా 5,000 మందికి స్టూడెంట్స్కి మాస్క్స్ ఇస్తున్న సందర్భంగా తెలుపుతుంది. N95 మాస్కులు 5,000 మంది స్టూడెంట్స్కు ఇచ్చి ఏర్పాటు చేస్తున్నారు. దాని గురించి ఈనాడు డిప్యూటీ ఆఫ్ స్కూల్స్ మిస్టర్ శామ్యుల్ రాజు చెప్పడం జరిగింది. 5,000 పాకెట్ ఆయనకి ఇచ్చేసేసి స్కూళ్ళలో పంచడానికి ఇచ్చి ఏర్పాటు చేస్తున్న సంగతి తెలియపరుస్తూ మరి ఇలాంటిది చేస్తున్నందుకు నేను ఆర్గనైజేషన్ ఎంతో మనస్ఫూర్తిగా అభినందిస్తూ చాలామంది కూడా ఇలా దానికి ముందుకొచ్చి ప్రజలు కోరుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్, నమస్తే. రంగారెడ్డి జిల్లా రావిల్యాలలో తలపెట్టిన మెగా విజయ్ డైరీ నిర్మాణ పనులకు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిలతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ కులవృత్తుల బలోపేతానికి సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారంటూ కొనియాడారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, అంజయ్ యాదవ్, ఎమ్మెల్సీలు సురభి వాణిదేవి, యగ్గే మల్లేశం, జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, విజయ్ డైరీ చైర్పర్సన్ లోక భూమారెడ్డి, డి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ ఆమేయ్ కుమార్, తుక్కుగూడ మున్సిపాలిటీ చైర్మన్ మధుమోహన్, వైస్ చైర్మన్ భవానీ వెంకటరెడ్డి పాల్గొన్నారు. దీపం నమోస్తుతే అంటూ దీపాన్ని ప్రజ్వలన చేసి విజయ జ్యోతిని ప్రజ్వలించి ఈ శంకుస్థాపన కార్యక్రమానికి శుభారంభం పలుకుతున్నారు మన గౌరవ మరి ఈరోజు ఉన్న ఇద్దరు మాటలు ఒకరి చేతిలో విద్యార్థుల భవిష్యత్తు ఉంటే మరొక చేతిలో పాడైన భవిష్యత్తు పెట్టిన మన కేసీఆర్ గారి యొక్క సారథ్యంలో మరి ఎంతో ఆనంద వైభవంగా కొంతమంది పాలు పోయకుండా వేరే వాళ్ళకు పోసినప్పుడు వాళ్ళ అనుశీలనలో తీసుకోవడం 4 నెలలు. మరి ఆ రోజు మేము కూడా తీసుకోకపోతే ఎక్కడ ఇబ్బంది అవుతుందో అనేటువంటి ఉద్దేశంతో తీసుకుంటున్నవి తప్ప మీరు ఆ విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు ఇంత బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని చేసినటువంటి అన్నదమ్ముల ఆడి రైతులకు కొంత సబ్సిడీ మీద వాళ్లకు గేదెలు కానీ పశువులు ఇచ్చి ప్రోత్సహిస్తే చాలా మందికి ముందుకు రావడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. తప్పకుండా ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా తీసుకుంటామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే గొల్లకుర్మలు కూడా రంగారెడ్డి జిల్లాలో ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా వీలైనంత తొందరలో
ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద రంగారెడ్డి జిల్లానే తీసుకుంటామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటామని చైతన్యంగా. నిర్మల్ జిల్లా తానూరు మండలం దౌలతాబాద్ గ్రామంలో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. షేక్ కలీం నివాసంలో గ్యాస్ లీక్ అయింది. దీంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. అప్రమత్తమైన స్థానికులు సిలిండర్ను ఇంటిలో నుంచి బయటకు నెట్టేశారు. మంటలను ఆర్పేశారు. साइकिल जिनकी गाड़ी है तिथे थांबा आता बोलतो टाका రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం రేగేడి చిలకమర్రిలో యువజన కాంగ్రెస్ మాజీ పార్లమెంటు అధ్యక్షుడు కె పురుషోత్తం రెడ్డి, సిపిసిఎస్ డైరెక్టర్ జితేందర్ రెడ్డి సంయుక్త ఆధ్వర్యంలో దళిత గిరిజన దండోర సభ జరిగింది. అదేవిధంగా ఉత్తరాసిపల్లి ఎంపీటీసీ అంజిరెడ్డి, మాజీ సర్పంచ్ రామచంద్రయ్య ఆధ్వర్యంలోనూ జరిగింది. ఈ సభకు అపూర్వమైన స్పందన లభించడం విశేషం. మా పిల్ల కొలువు కావాలి శంకరన్నను కలవాలని మేము అనుకున్నాము. సాధించుతాము, చేస్తాము. ఏడుకైనా కోసం చెట్టాం. మేము కూడా వార్డు నెంబర్కి ఉన్న సార్ ఓడిపోయినా పర్వాలేదు, నేను మాట్లాడగలుగుతా. నాది చెవళ్ళ, నాకు ఇచ్చిన ఉత్తరాజపల్లికి నా శంకరన్నను కలవాలి, నా బిడ్డ కొలువు పెట్టాలని ఎన్నోసార్లు కూడా మా సర్పంచ్కి అడిగిన నేను. అంటే పెద్దమ్మ అంటానన్నాడు. ఆయన అంజా వచ్చేమన్నాడు, నేను కొలువు పెడతామా, నువ్వు రా 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 దగ్గరికి అని పిలుచుకున్నాడు, మాట్లాడిండు, మందలిచ్చిండు. వెళ్ళిపోయాడు మోసం ఉంటాడు. మన కాన్రాడు, వీడు రాడు, సచ్చినానికి ఇస్తాడు 50,000, 5 లక్షలు. వయసు చచ్చిపోతే ఇస్తాడు, ముసలోళ్ళు చచ్చిపోతే ఇయ్యడాడు. అది మనిషి అని చెప్తా, ఆడే కావాలి. మరి ఎట్లాంటాడు, అది చస్తే అర్థం ఉంటుంది. ఇట్లాంటి పిల్లలు చచ్చిపోతే ఇస్తాడు, ముసలోళ్ళు చచ్చిపోతే ఇయ్యడాడు. ముసలోనికి ఎవరు చేయాలి? వయసు కంటే ఎవరైనా చేస్తారు, అది మనిషేనా? మాకు కూడా తెలుసు సారు, మేము అంటున్నాం మా శంకరన్న గురించి. మేము నిలబడగలుగుతాము, మేము వేయగలుగుతాము, మేము చూడగలుగుతాం. నేను వస్తుంటే కూడా నేను సార్ను చూసిన, నేను కూడా సార్ ఇంటికి పోగలుగుతా, మాట్లాడగలుగుతా. నాకు తెలుసు నా బిడ్డే నాన్న నరకాలు పడుతున్నది. మొన్న పైసలు లేక వదలు చేసిస్తున్నాము. 5 సెకండ్ల పోయిందంటాడు, 2 సెకండ్ల పోయిందంటాడు, 3 సెకండ్ల పోయిందంటాడు. ఎవరికి కల్పించాడు సార్? మా ఊరంతా బట్టి 3 కారెట్లు వచ్చినాయి, 3 రేషన్ కార్డులు. ఈ ఊరికి ఉత్తరాజపల్లికి ఇంత పెద్ద ఊరికి ఏం రేషన్ కార్డు ఇచ్చిండు, ఏం పింఛన్లు ఇచ్చిండు? అందరూ పోయి ఏలాడబడాలి, అందరూ పోయి నిలబడాలి. ఒక్కొక్క కాగితానికి 500, 600 పెట్టాలి. ఒక్కరికొక్క రేషన్ కార్డు లేదు. సర్పంచ్ బదలాము, ఎంపీసీటీ బదలాము, వార్డు నెంబర్లు బదలాము. ఆయన చేయండి, వీళ్ళేం చేశారు సార్? ఆయన చేయాలి. ఆయన మంచిగా చేసి ఆయన పదవి ఎప్పుడే కానీ ఇంద్రమ్మ పార్టీ మంచిది. ఇంద్రమ్మ పార్టీ వికారాబాద్ జిల్లాలో బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభమైంది. మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర, బీజేపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. వికారాబాద్ టౌన్లో సభ జరగనుంది. ఇందులో మాజీ ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. కృష్ణా జిల్లా వాంబే కాలనీలో మరమ్మతు చేస్తుండగా లైన్ మెన్ కు షాక్ కొట్టింది. దీంతో ఆసుపత్రికి తరలించారు. వాంబే కాలనీలో జీ బ్లాక్ లో స్తంభాల ఏర్పాట్ల కోసం నిన్న గుంతలు తవ్వారు. ఈ క్రమంలో సాయంత్రం ఎటువంటి సమాచారం లేకపోవడంతో మరమ్మత్తు పనులు చేస్తున్నాడు. ఇంతలో విద్యుత్ సరఫరా రావడంతో షాక్ తగిలింది. అదృష్టవశాత్తు లైన్ మెన్ కు తాడు కట్టుకుని ఉండడంతో కింద పడలేదు. దీన్ని గమనించిన కొంతమంది కిందకు దింపి ఆసుపత్రికి తరలించారు.
బిగుసుకుపోయాడండి. లేడు, పోయాడు, అయిపోయింది. ఇద్దరు ఎక్కారండి అవి బిగిస్తానికి. ఎక్కి అది సగం అయినాక ఒక అబ్బాయి దిగాడండి, మిగతా వేరే ఆ అబ్బాయి బిగిస్తున్నాడండి. బిగిస్తుంటే అంతలోనే వాళ్ళు ఏమో కరెంట్ వదిలేసారండి. అక్కడే అబ్బాయి పాపం కనబడుతూనే ఉన్నాడు, పడిపోవడం. కోదాడలో ఇద్దరు కానిస్టేబుళ్లకు స్థానికులకు మధ్య వాగ్వాదం జరిగింది. సెలవుల్లో ఉన్న కానిస్టేబుళ్లు నడి రోడ్డుపై మద్యం సేవిస్తున్నారంటూ స్థానికులు ఆరోపించారు. శాంతి పరిరక్షణ చేయాల్సిన పోలీసులు ఇలా వ్యవహరించడం ఏమిటా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అరే డాక్టర్ వచ్చారు, కారు తీపిస్తాను తను అన్నాడు. తను అన్న తర్వాత కార్లో కూర్చున్న ఈ టోపీ అతను అంటాడు, డాక్టర్ సులిగాడు డాక్టర్ అనే వరకు ముగ్గురు బండి మీద వేసుకుని వస్తున్నారు. బండి ఎక్కి ఒక ముగ్గురు వస్తున్నారు. అరే మా డాక్టర్ అంటే వాళ్ళు మనకు తెలియదు. అరే మా డాక్టర్ని సులిగాడు అంటే వారు లంజోడక అని చెప్పిన వరకు అసలు లంజోడక నువ్వు అని చెప్పినాడు. నీ కారు తీపిస్తాను ఈయన అన్నాడు. ఆయన వచ్చేసి మీ పోలీసు వాళ్ళు మీ ఐటీ డిపార్ట్మెంట్ అని ఆయన మాట్లాడారు. ఇద్దరు అతను వచ్చేసి ఎస్సీ అంట. వాడు వెళ్ళిపోయింది. వాడు కర్రలు తీసుకుని వచ్చి ఇప్పుడు కూడా టంగ్ స్లిప్ అవుతుండు. ఇంకా నోరు జాడుతూనే ఉండు. వేస్ట్ ఫెయిల్ యూజ్లెస్ ఫెయిల్ అంటాడు. అసలు వీడియో అసలు పోలీస్ డిపార్ట్మెంట్ అంట. ఐడి కార్డు చూపించు. మనం హాస్పిటల్ దగ్గర ఇక్కడ ఉండి పోయేటప్పుడు నువ్వు మాటలు జరగడం మనం అసలు సొంత దారండి మాది. సొంత దారండి ఇది. సొంత దారండి. అవునండి. ఇప్పుడు మరొక్కసారి హెడ్లైన్స్ చూద్దాం. ప్రతి పల్లె అభివృద్ధి చెందాలన్న కేంద్ర మంత్రి కపిల్ పాటిల్ ఘనంగా సన్మానించిన పతంగి వాసులు. బాపట్లలో ఘనంగా వైఎస్ 12వ వర్ధంతి. పారిశుద్ధ కార్మికులకు మాస్కుల పంపిణీ. ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో ఘనంగా విగ్రహ ప్రతిష్టాపన. ప్రత్యేక పూజలు చేసిన నిర్వాహకులు, అన్నదానం చేసిన వ్యాపారవేత్త. ముషీరాబాద్ లో నిత్యావసరాలతో పాటు N95 మాస్కుల పంపిణీ. చేయూత ఇచ్చిన సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ స్వచ్ఛంద సంస్థ. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.